కుట్టుకొని చచ్చిపోతా ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే విద్యార్థులకు సత్ప్రవర్తన విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు తప్పుదారుల్లో వెళ్తున్నారు. కన్న కూతుళ్లుగా చూసుకోవాల్సిన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యంత పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెస్తున్నారు. అలాంటి ఓ ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తూర్పు బోయమడుగు గ్రామస్తులు. కుట్టుకొని చచ్చిపోతా ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే తూర్పు బోయమడుగు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న వెంగయ్య గత కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేయగా వారి తల్లిదండ్రులతో పాటు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పాఠశాల వద్దకు చేరుకొని ఉపాధ్యాయుడు వెంగయ్యను నిలదీశారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు వెంకయ్య చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాకుండా మీ పిల్లలను తీసుకుపోలేదు, సంతోషించండి అంటూ హేళనగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి తలబిరుసు సమాధానంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి దేహశుద్ధి చేశారు. కుట్టుకొని చచ్చిపోతా ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే ఉపాధ్యాయుడు వెంకయ్య కారును కూడా గ్రామస్తులు ధ్వంసం చేశారు. కారులో పారిపోకుండా ఉండేందుకు కారు టైర్లలో గాలి కూడా తీసేశారు. గ్రామస్తుల ఆగ్రహాన్ని తట్టుకోలేక ఉపాధ్యాయుడు వెంగయ్య పాఠశాల గోడ దూకి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయులపైన ఉన్నతాధికారులు తక్షణమే చట్టబద్ధమైన చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల భవితకు బంగారు బాట వేసినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. తూర్పు బోయమడుగు పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్ నేను. ఈరోజు వెంగయ్య సార్ అనే అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం అయి ఉంటే మేము పేరెంట్స్ అడగటానికి వెళ్ళాము. వెళ్తే మీ పాపని దేశపాలేదు సంతోషించండి అని మేము కలబడి మమ్మల్ని ఇనప రాడ్లు తీసుకొని పొడవబోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు. అతను పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తల్లిదండ్రులను శాంతపరిచారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.